ప్రస్తుత కాలంలో ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే మోసపోవడం సర్వసాధారణమైపోయింది. అలా మోసపోయిన ఓ వినియోగదారుడు లబోదిబోమంటూ ఊరికే కూర్చోలేదు. న్యాయం కోసం పోరాడి విజయం సాధించాడు. 10 అంగుళాల పిజ్జాకు బదులుగా 7 అంగుళాల పిజ్జా డెలివరీ చేసినందుకు ఏకంగా పిజ్జా ధర కంటే 20 రెట్లు ఎక్కువ పరిహారాన్ని రాబట్టాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్లో చోటు చేసుకుంది. ఓ వినియోగదారుడు ఆన్లైన్ ఫుడ్ యాప్ ద్వారా ₹505 వెచ్చించి 10 అంగుళాల పిజ్జాను ఆర్డర్ చేశాడు. అయితే ఇంటికి చేరిన పిజ్జాను పరిశీలిస్తే అది కేవలం 7 అంగుళాలే ఉన్నట్లు తేలింది. మోసపోయానని గ్రహించిన ఆయన వెంటనే కస్టమర్ సపోర్ట్ను సంప్రదించి రీఫండ్ చేయాల్సిందిగా కోరారు. అందుకు వారు ససేమిరా అన్నారు. దీంతో ఆయన జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్ CBGRAMS పోర్టల్ను ఆశ్రయించడంతో పాటు లీగల్ నోటీస్ కూడా పంపించారు. ఎక్కడా స్పందన రాకపోవడంతో చివరకు వినియోగదారుల కమిషన్లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన కమిషన్ తప్పుడు సైజు పిజ్జాను పంపడం సేవల్లో లోపమని, ఇది అన్యాయ వాణిజ్య పద్ధతి అని స్పష్టం చేసింది. ఫుడ్ డెలివరీ సంస్థ, రెస్టారెంట్ కలిసి బాధితుడికి ₹10,520 చెల్లించాలని ఆదేశించింది. ఇందులో పిజ్జా ధర, డెలివరీ ఛార్జీలతో పాటు మానసిక వేదనకు 5,000, కేసు ఖర్చుల కింద మరో 5,000 పరిహారంగా అందచేయాలని స్పష్టం చేసింది. 45 రోజుల్లో ఈ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. తాము కేవలం రెస్టారెంట్లు, వినియోగదారుల మధ్య మధ్యవర్తులమని ఫుడ్ డెలివరీ సంస్థ వాదించింది. కంపెనీ చేసిన ఈ వాదనను కమిషన్ తోసిపుచ్చింది.